నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం, ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదు. ఏం ఆశించి అన్న జగన్ కోసం తిరిగావో చెప్పాలని ప్రశ్నించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఈ రోజు గుంటూరుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఆటోనగర్ నుండి భారీ ర్యాలీతో స్వాగతం. షర్మిల యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పిలుపు. ఈ నెల 29న రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలుకుతామన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ర్యాలీని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి నగరం పాలెం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్తో పాటు జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఉపయోగపడుతుందన్నారు. భారతదేశం అన్నది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కులాలతో, మతాలతో, వర్గాలతో, లింగ వివక్షలు ఏమీ లేకుండా 18 సంవత్సరాల నుండి భారతీయ పౌరుడైన వారికి ఈ ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమందికి అవగాహన లేకపోవడం కానీ, కొంతమంది అవగాహన ఉండి కూడా ఇందులో పాల్గొనకపోవడం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారందరినీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. తనకి జగన్ ఏమన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ రాజకీయాలపై షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వైఎస్సార్ పథకాలను తొంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. షర్మిల మాట్లాడిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్సార్కి కూతురిగా, జగన్కు చెల్లెలుగా మాత్రమే షర్మిల ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతగా వేధించిందో షర్మిలకు కూడా తెలుసని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పదవులన్నీ కుటుంబానికే ఇస్తారా అని సజ్జల ప్రశ్నించారు. వైఎస్సార్ ఆశయాలను జగన్ అమలు చేయలేదని షర్మిల మాట్లాడుతున్నారంటే ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏం ఆశించి అన్న కోసం తిరిగావో చెప్పాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తాము పోరాటం చేయబట్టే ఆగిందని స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయనన్న కాంటెక్స్ట్. ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చడం, ప్రలోభ పెట్టడం, ఆ తర్వాత పోటీకి దించడం, విజయమ్మ గారికి పోటీగా, ఇవన్నీ అందరు చూశారు. బట్ ప్రజలు దే చోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు, పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ అందరం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం. లేకపోతే షర్మిలకి ఇక్కడ ఎవరి ద్వారా ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా తనంతట తాను ఒక ప్రవాహంలాగా, మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. అంటే వాటిని అవపోసన బట్టి ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, ఆశయాలు, ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేమ్ ఎనీథింగ్, ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు, వెనక వేసి ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు. ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం.
ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. షర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్లు పార్టీ అక్కడ, నాకు తెలిసి 2.5 ఏళ్లు తెలంగాణలో పెట్టేట్టున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది, మీది ఇది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా వీ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాం. ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం. సరే, వాట్ ఎవర్ ద రీజన్స్, అది జర్నీ సడన్ గా కట్ అయింది. ఈ రోజు గుంటూరుకు చేరుకోనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనున్న యాత్రకు ఆటోనగర్ నుండి భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి అన్ని పార్టీలకు నిద్ర పట్టడం లేదన్నారు. శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు షర్మిల చేపట్టిన యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. షర్మిల చేసే యాత్ర చూసి జగన్ ప్రభుత్వం బాధపడుతుందని, అందుకే సజ్జలతో సహా వైసీపీ నేతలు షర్మిలపై మాట్లాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోరే నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగరాధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. భయపడిపోయారు. అభివృద్ధి అనేటటువంటి లేకపోవటం వల్ల కేవలం మోడీ గారి దగ్గర కాళ్ల దగ్గర బానిస బతుకు అహంకారపూరితంతో ప్రజలను అణగదొక్కేటటువంటి ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద అతి కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తులని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని అహంకారపూరితమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ షర్మిలమ్మ గారు. మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల చర్చిల మీద దాడులు, క్రైస్తవుల మీద హత్యలు జరిగిస్తే ఒక క్రైస్తవుడు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెందుకు స్పందించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేనటువంటి పరిస్థితి. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరులో క్వారీ శివాలయం గుడి ఎదురుగా ఈ నెల 29న జరగనున్న రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ వైసీపీ అరాచకాలకు అంతం పలుకుతుందని జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో జరిగే సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడారు. స్వయాన జగనే తాము ఓడిపోతున్నామని మీడియాతో చెప్పారన్నారు. జగన్ తన నాయకులను, ప్రజలను నమ్మడం మానేసి సోషల్ మీడియాని నమ్ముకున్నారన్నారు. ఫేక్ ప్రచారం చేస్తూ జగన్ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ హింసించిన వర్గాల ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని, రా కదిలిరా సభ ద్వారా టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలుకుతామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బోనబోన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరం, టీడీపీ నాయకులు నసీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ పరిపాలనలో విసుగు వేసారిపోయారో ప్రజలు, నేడు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, రౌడీయిజం, కబ్జాలు, దుర్మార్గమైన పరిపాలన, దౌర్జన్యాలు కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు దగా చేయబడ్డ పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు లేని పరిస్థితి, ఆఖరికి మనకి రాజధాని కూడా లేని దుస్థితిని తీసుకొచ్చిన ఈ దుర్మార్గమైన పరిపాలనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు జగన్మోహన్ రెడ్డి మంత్రులు చేసిన అవినీతి అక్రమాలని చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల ద్వారా ప్రశ్నిస్తూ రా కదలరా అన్న పిలుపునిచ్చి ప్రశ్నలు సంధిస్తుంటే సమాధానాలు చెప్పుకోలేని స్థాయిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పలేక చేతులెత్తిన పరిస్థితి, అగ్నికి వాయువు తోడైనట్టుగా అంతం పలకబోతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన ముఖ్యమంత్రి
వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా స్వయాన ఆయనే ఓడిపోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలన్నీ నిరాశ నిస్పృహలతోనే మాట్లాడినట్టు స్పష్టమవుతా ఉంది. ఇవాళ ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను ఎటు నమ్మటంలా, ప్రజలను కూడా నమ్మటం మానేశాడు. ఆయన నమ్ముకుంది ఏంటంటే సోషల్ మీడియాని. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో లేనివి ఉన్నట్టు సృష్టిస్తూ దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం వైకాపా పార్టీ అధికార పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలకు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ యాక్టును ఎందుకు తెచ్చారు, ఎవరికి లాభం అని చెప్పేందుకు ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా లేరన్నారు. రాబోయే నూతన ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తుందని చెప్పారు. ఏదైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా న్యాయవాదుల తరఫున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. మేము కూడా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యాయవాదులకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రభుత్వం మారుతుంది. వచ్చే ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్యం ఉంటుంది. ముందుగా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిసారిగా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తాం, ఈ యొక్క తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి చట్టాలను తీసుకురావాలని చెప్తే భూ ఆక్రమణదారులకి అండగా ఉండేటువంటి చట్టం తేకూడదనేటువంటి న్యాయవాదుల ఉద్దేశం. ఆ యొక్క న్యాయవాదుల ఉద్దేశాన్ని మేము బలంగా బలపరుస్తూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీ అందరితో పాటు మేము ప్రయాణం చేస్తామని, రాబోయే రోజులు ఇంకా కూడా భూసేకరణలో అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించలేమని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైతు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పేదలకు హాని కలగజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ఉందన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్స్లను జారీ చేసిందన్నారు. అసైన్డ్ భూములపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ జరిగే నిరసన పోరాటాల్లో ప్రజలు పాలుపంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, జిల్లా అధ్యక్షుడు బాలరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తదితరులు పాల్గొన్నారు. అసైన్మెంట్ భూములు పొందిన పేదలు నష్టపరిహారం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి తప్ప మీరు చట్ట ప్రకారంగా మీరు పోరాడడానికి వీల్లేదు. పట్టా భూములలో జిరాయితీ భూములలో కోర్టుకు పోవచ్చు, కానీ అసైన్మెంట్ భూములు వాళ్ళు కోర్టుకు పోకూడదని ఈరోజు ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఒక పక్కేమో దళితుల కోసమో పేదల కోసమే వర్గ పోరాటం జరుగుతుందని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే దళితులకి అదే పేదలకి తీవ్రమైనటువంటి హాని రోజు రోజుకి చేకూరుస్తున్నారు. సప్లాన్ చట్టాన్ని నిర్ధారించారు, అసైన్మెంట్ భూముల్ని కొల్లగొట్టేస్తున్నారు. ఈరోజు అసైన్మెంట్ భూములు ఎక్కడైనా అవసరాల కోసం తీసుకుంటే కూడా న్యాయమైన పరిహారం ఇవ్వకుండా కోర్టుకు పోవద్దని తెచ్చిన ఆర్డినెన్స్ రద్దు చేయకపోతే రేపు ఎన్నికల్లో దళితులు పేదలు నీకు తగిన మూల్యం తగిన బుద్ధి చెప్తారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు ముస్తఫా ఇంట్లో పనిచేస్తున్న మహిళపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పనిమనిషి కొడుకు మన్సూర్ టీడీపీలో తిరుగుతున్నాడనే కోపంతో ఆమెపై పోలీసులతో కలిసి దాడి చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడడంతో పనిమనిషి షేక్ ఆశా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందన్నారు. మహిళలపై దాడులు చేస్తూ గంజాయి మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ ఎమ్మెల్యే అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న పని మనిషిపై దాడి చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన పోలీసులపై ముస్తఫా అతని కూతురుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముస్తఫా కుటుంబంపై కేసులు పెట్టకుంటే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ముస్తఫా గారి ఆగడాలు
ముఖ్యంగా ఈరోజు మహిళలకు ఎటువంటి న్యాయం చేయనటువంటి ముస్తఫా కుటుంబం, మహిళల మీద దాడులు చేస్తున్నటువంటి ముస్తఫా కుటుంబం, ఒక పక్కన గంజాయి మత్తులో యువకులను తేలుతున్నటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి ఈ ముస్తఫా గారి కుటుంబం ఈరోజు ఎటువంటి అక్రమాలు చేయకుండా, ఎటువంటి దొంగతనానికి పాల్పడినటువంటి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఆశ అనే ఒక మహిళను కేవలం తెలుగుదేశం పార్టీలో వారి కొడుకు పనిచేస్తూ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సానుభూతి పరుడుగా పార్టీలో కొనసాగుతూ ఉన్నాడనే నెపంతో వారి మీద ఈరోజు పోలీసులను పిలిపించి అక్రమంగా మహిళని కూడా చూడకుండా మగవారి చేత ఆమెని కొట్టించేటువంటి కార్యక్రమం చేయడం చాలా దుర్మార్గమని, దీన్ని ఖండిస్తూ తప్పకుండా పోలీసు డిపార్ట్మెంట్ వారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నేను పనిచేసే ముస్తఫా ఇంట్లో చేస్తా, వాళ్ళేమో మా అమ్మాయి దగ్గర ఎవరు లేరు, నువ్వు వెళ్ళు అన్నారు అని చెప్పి వస్తూ పోయిందని నా మీద వేశారు. మా అబ్బాయి ఏమో ఒకసారి వాల్ పోస్టులో టీడీపీలో ఉంటే చూశారు, మీ అబ్బాయి ఏంది దాంట్లో ఉన్నాడంటే నాకు తెలీదు, వాడి ఇష్టం, నాకేం తెలుసు అమ్మా అన్న అంటే 2 సార్లు 3 సార్లు చెప్పారు. దానివల్ల కడుపులో పెట్టుకొని నా మీద అంత పెద్ద అబాటం వేశారు. మీరే న్యాయం చేయాలి. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. క్రెడాయ్ గుంటూరు ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్పో జరగనుంది. జనవరి 26 నుంచి 28 వరకు జరిగే ఈ ఎక్స్పోను సిద్ధార్థ కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు శివారెడ్డి, మామిడి రాము, వినోద్ రెడ్డి తెలిపారు. రింగ్ రోడ్లోని ఓ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు బ్యాంకర్లు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ కంపెనీల స్టాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారు క్రెడాయ్ ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో సిద్ధార్థ గార్డెన్స్లో, విద్యానగర్ సిద్ధార్థ గార్డెన్స్లో మరి క్రెడాయ్ ప్రాపర్టీ షో 7వ ప్రాపర్టీ షో ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా బిల్డర్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. బిల్డర్స్ మరియు బ్యాంకర్స్, అలాగే మెటీరియల్స్, కొత్త రకాల మెటీరియల్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సినటువంటి సమాచారం అంతా ఒకే చోట ఉంది. కాబట్టి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఇల్లు కావాలంటే కొనుక్కోవాలన్నా అలానే కట్టుకోవాలన్నా కూడా ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షోకి వచ్చి మీరు అన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం 1500వ రోజుకు చేరింది. దీంతో రాజధాని రైతుల ఆలుపెరుగుని పోరాటంకు మద్దతుగా అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జేఏసీ గుంటూరులో బైక్ ర్యాలీ నిర్వహించింది. 33,000 ఎకరాల భూములను నిస్వార్థంగా రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చారని జేఏసీ నేత రావిపాటి సాయికృష్ణ తెలిపారు. నవనగరాలుగా రాజధాని అమరావతి తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్దం చేస్తే అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానుల పేరుతో రైతులను రోడ్డెక్కించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ర్యాలీలో ఫిరోజ్, ఆళ్లహరి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి 17 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండికొట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక నగరాల పేరుతో ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ రూపొందిస్తే ఆ క్యాపిటల్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవహేళనలు ఈ మంత్రులు ఎమ్మెల్యే చేశారు. చివరికి ఎవరైతే అమరావతి రైతులను దూషించారో, అమరావతి రైతులపై నిందలు వేశారో వాళ్ళందరూ రాజకీయ ఉనికి కోల్పోవడానికి సిద్ధమైపోయారు. తమ 3 పూట్ల 3 పంటలు పండినటువంటి భూముల్ని ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి రైతులకు అండగా ఈరోజు జనసేన పార్టీ ఉంటుంది. ఈ క్రమంలో రైతులు చేసినటువంటి ప్రతి పోరాటానికి జనసేన అండగా ఉంటుంది. ఈ క్రమంలో అమరావతి రైతులు ఎదుర్కొంటే అవహేళనలకి, అవమానాలకి, సంస్కార భారతి బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. భారతమాత పూజా దినోత్సవం సందర్భంగా సంవత్సరం పాటు ప్రతి ఆదివారం విద్యార్థులకు దేశ సంస్కృతిపై వివిధ రకాల పోటీలను నిర్వహించారు.
పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సంస్కార భారతి ఆధ్వర్యంలో బహుమతులను పంపిణీ చేశారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సంస్కార భారతి విద్యార్థులకు పలు అంశాలలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో విద్యార్థులను ప్రోత్సహించేలా మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ విద్యాసాగర్, వెంకటేశ్వర స్వామి ఆలయం కార్యదర్శి మస్తానయ్య, నిమ్మల శేషయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు మంచి పౌరులుగా ఎదిగి మీలో ఉన్న కళల్ని మీరు ప్రదర్శించి ఈ దేశానికి మంచి పేరు తేవాలని, మన ఊరికి మీకు చదువు చెప్పిన తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన మీ టీచర్స్ కి, తల్లిదండ్రులకి అందరికీ మంచి పేరు తేవాలని, ఈ సంస్కార భారతి చేస్తున్న కార్యక్రమాన్ని మీరు కూడా పెద్ద అయిన తర్వాత ఇలాగే నిర్వర్తించాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ సంస్కార భారతికి నా హృదయ నమస్సుమాంజలి. ధైర్యం నమ్మకం పోయి వైఎస్ జగన్లో భయం మొదలైందని మాజీ శాసనమండలి చైర్మన్ మహమ్మద్ షరీఫ్ విమర్శించారు. ప్రజాగ్రహం తప్పదని గ్రహించే స్వరం మార్చారని మహమ్మద్ షరీఫ్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంత ముసలి కన్నీరు కార్చినా ప్రజలు ఆయన్ని, ఆయన పార్టీని తరిమి కొట్టడం ఖాయమన్నారు. ప్రజల మనసులో ఉన్నదే షర్మిల మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ కుటుంబంలో చిచ్చుపెట్టాల్సిన అవసరం టీడీపీకి, చంద్రబాబుకు లేదని షరీఫ్ స్పష్టం చేశారు. ఈరోజు మా కుటుంబాన్ని కూడా విడదీసి నన్ను నా మీద పోటీ పెట్టి ఆలోచన చేస్తున్నారనేది మరి ఆయన బాధపడిపోతున్నాడు. అంటే ఆయన ఒక్కడే ఉండాలా, కుటుంబ సభ్యులు ఎవరు ఎదగకూడదా? మరి ఆ రకంగా ఎవరైనా ఎదగడానికి ప్రయత్నిస్తే ఆయన వ్యతిరేకించి, ఆయన ఎదురుబడి నిలబడి, మరి ఆయన కాదని ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద మరి ఎదురుదాడి చేస్తారా? కాబట్టి ఈరోజు షర్మిల గారు పిసిసి జాతీయ పార్టీకి, ఆవిడ ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆవిడ మరి ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారో నిర్ణయానికి ఆవిడ కట్టుబడి ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆందోళన చేపట్టింది. తాలూకాలోని పెన్షనర్స్ హోం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పెన్షనర్లకు పీఆర్సీ ఏరియాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు పనిచేసేలా చూడడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి కోరారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. పీఆర్సీ ఏరియాస్ ఎప్పుడో 4 సంవత్సరాలకు ఇస్తానంటే ఈ లోపల ఎదీస్ రాక కరోనా వల్ల కానీ, ఆరోగ్యరీత్యా వల్ల కానీ ఎంతో పెన్షన్ చనిపోయారు. వాళ్ళందరూ డబ్బులు ఏమవ్వాలి, ఎలా జరగాలి, వాళ్ళ భార్యాబిడ్డలు ఎలా బతకాలి, ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా. అలాగే ఆరోగ్యరీత్యా ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముఖ్యంగా కోరేది ఒకటే, మేము సంవత్సరానికి 80 కోట్లు కడుతున్నాం కాబట్టి ప్రతి వైద్యశాలలో ప్రతి డిసీజ్కి కూడా వైద్యం అందాలని మేము కోరుతున్నాం. ఈ ధర్నాకు వచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటున్నాం. అలాగనే మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మాకు రావాల్సిన పీఆర్సీ ఏజెస్, అలాగనే 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని, అలాగనే సక్రమంగా వైద్యం అందించాలని, అలాగనే 18 నెలలు దాదాపు డిఏ ఏజెస్ కూడా ఇవ్వాలని, 2 డిఏలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ తప్పనిసరిగా రేపు 29న కలెక్టర్ ఆఫీస్ దగ్గర, 5/2/24న విజయవాడలో కూడా మహాధారణ కార్యక్రమం జరుపుతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఏపీలో జరిగే అభివృద్దిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు మోరుసుపల్లి షర్మిలతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడు గూడూరు నాని ముదిరాజ్ అన్నారు. తెలంగాణలో ఉండి ఏపీ అభివృద్ది గురించి షర్మిల మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎన్జీఓ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నాని ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడ పోటీ చేయకుండా ఎవరి ప్రయోజనాల కోసం ఏపీ వచ్చారని ప్రశ్నించారు. షర్మిల జగన్పై అవాకులు చవాకులు పెరితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్తో ఎలా చేరావని ప్రశ్నించారు. జగన్ పేదలకిచ్చిన ఇల్లు, పెన్షన్లు షర్మిల కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు రవికుమార్, విష్ణు, దుర్గమ్మ, నాగేశ్వరరావు, త్రినాథ్, శేషగిరిరావు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి మా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్నారు. మా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ముందు పెడుతున్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాల్లో 175 గెలిపించడానికి మేమైతే కంకణం కట్టుకున్నాం. ఈ ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. మీరు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలాంటి మాటలు ఏకవచనంతో మాట్లాడితే మీకు రాజకీయ భవిష్యత్తుని సమాధి చేస్తామనేది ఈ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం, ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదు. ఏం ఆశించి అన్న జగన్ కోసం తిరిగావో చెప్పాలని ప్రశ్నించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఈ రోజు గుంటూరుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఆటోనగర్ నుండి భారీ ర్యాలీతో స్వాగతం. షర్మిల యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పిలుపు. ఈ నెల 29న రా కదలిరా చంద్రబాబు బహిరంగ సభ. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి నాంది పలుకుతామన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.